గుడ్ మార్నింగ్. నా పేరు సారే అండి. మాది సిద్దిపేట డిస్టిక్ దగ్గర మార్మూల గ్రామం, జాలపల్లి మా విలేజ్. సో నేను కూడా 92లో 10th తర్వాత ఐటీఐ చేయడానికి కానీ సిటీకి వచ్చాను. ఐటీఐ అయిపోయిన తర్వాత జాబ్ స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్ 1600 శాలరీతో స్టార్ట్ చేస్తే రీసెంట్గా నేను జాబ్ రిజైన్ చేసే టైంకి మంచి ఫెసిలిటీ మేనేజర్ లెవెల్కి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా ఐటీఐ తర్వాత కరెస్పాండెన్స్ డిప్లొమా చేశాను రామంతపూర్లో. దాని తర్వాత ఫెసిలిటీ మేనేజర్గా సో చేసే టైంలో అంటే అప్పటికే నాకు చాలా ఉండేది ఆశ. అంటే చాలా మిడిల్ క్లాస్, నేను కూడా చాలా మిడిల్ క్లాసు. ఇంకా లైఫ్ ఇంతేనా, ఏదో సాధించామని చాలా కోరికలు ఉండేటివి. కానీ ఏది సాధించామన్నా ఏది చేద్దామన్నా ధైర్యం ఉండకపోదు. అంటే ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా మనకు ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మన దగ్గర ఉండదు కదా. సో అలా ఆలోచిస్తూ జాబ్ చేసుకుంటూనే గడుపుతున్నాను. అంతకుముందు మనకు నెట్వర్క్, సో నాకు నచ్చేసింది. ఆల్రెడీ నేను ఏదో ఒకటి సాధించాలన్న తపనలోనే ఉన్నాను. బట్ నాకు అవకాశం లేదు. లక్షలు పెట్టుబడి పెట్టడానికి లేదు, మన స్తోమత లేదు. ఇంకా ఇదే జీవితం, ఇంతే జీవితం, ఇలా జరిగిపోతుందేమో అన్న టైంలో నాకు ఈ అవకాశం వచ్చింది. సో మళ్ళీ నా లక్కీ అనుకోవచ్చు దేవుడు. నేను ఆ రోజు వీళ్ళు ప్లాన్ చెప్పినప్పుడు, బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు చాలా బాగుంది సార్, స్టార్ట్ చేస్తాను, బట్ ఒక సింగిల్ ఐడి తీసుకుందాం అనుకున్నా యాక్చువల్గా. బట్ నెక్స్ట్ డే మళ్ళీ విత్ రాజు గురుజీతో వచ్చారు సార్ వాళ్ళు. సో రాజు గురు వచ్చి అసలు మన జాబ్కి, ఈ బిజినెస్కి లైఫ్ అంటే ఏంది, అసలు లైఫ్ అంటే ఒక గోల్, ఇవన్నీ నాకు చాలా డీప్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నమాట సారు. సో ఆ టైంలో ఇంకా అర్థమైపోయింది, బిజినెస్ వాల్యూ బాగా తెలిసింది. ఓన్లీ సింగిల్ ఐడి అనుకున్నాను నేను. నా పేరు మీద త్రిబుల్ ఐడి తీసుకొని మళ్ళీ మా మిస్సెస్ మీద లెఫ్ట్ రైట్ 2 సింగిల్ ఐడీలు వేసేసాను. మొత్తం 40,000 పెట్టి తీసుకున్నాను. సో అర్థమైపోయింది బిజినెస్లో ఏ విధంగా సెట్ అయిపోవాలి. నేను అనుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ అలా జరుగుతున్నాయి. అప్పులు, వడ్డీలు, జీవితం అయిపోతుంది. బట్ అనుకోకుండా ఇది వచ్చింది కాబట్టి నా అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాను. అక్కడి నుంచి కమిట్మెంట్తో పనిచేద్దాం అనుకున్నాను. మళ్ళీ నా అదృష్టం అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ప్రతిదీ నా దురదృష్టం అనుకున్నాను యాక్చువల్గా. అంటే నాకు అంతకుముందు కండక్టర్ జాబ్ వచ్చింది. బట్ జాబ్ వచ్చినాక వదిలేశాను. ఎందుకంటే అక్కడ అప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పారు. ఒక 3,800 4,000 శాలరీ అన్నమాట. ఆ టైంలో కూడా గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టేశాను. బట్ అనుకోకుండా మళ్ళీ వేరే లైన్మెన్ ఎగ్జామ్ వచ్చింది. అందులో ఇవన్నీ పోతే గవర్నమెంట్ జాబ్ లేదు, నాకు అదృష్టం లేదనుకున్నా. మళ్ళీ తర్వాత అనిపించింది, అంటే దేవుడు ఉన్నాడు, మనకి ఈ రకంగా అవకాశం ఉన్నది కాబట్టి అవన్నీ మిస్ చేయించాడు. సో ఇప్పుడు సో సేఫ్ షాప్లో నా అవకాశం వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అదృష్టం అని చెప్పాను కదా. సో నెక్స్ట్ డేనే నాకు సోమశంకర్ గురుజీతోని మన కత్రియా హోటల్లో ట్రైనింగ్ మీటింగ్ దొరికింది సార్. సో ఆ నెక్స్ట్ డేనే ట్రైనింగ్ మీటింగ్ వెళ్ళడం ద్వారా 2 days సార్ది ట్రైనింగ్ విన్నాను. ఆ విన్న తర్వాత కమిట్మెంట్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను జాయిన్ అయినా ఒక 4th డేనే ఇంకా అర్థమైపోయింది, ఇంక నేను బిజినెస్ చేయాలంటే ముందు యుద్ధం చేయాలంటే కత్తి ఉండాలి కదా. సో అలాగా నేను యుద్ధం చేయాలనుకున్నాను. కత్తి ఉండాలి కాబట్టి మెయిన్ ల్యాప్టాప్ ఆయుధం కాబట్టి 4th డేనే డైరెక్ట్ మదన్ సార్ ఫోన్ చేసి ల్యాప్టాప్ కూడా తీసేసుకున్నాను. సో అక్కడి నుంచి నేను డైరెక్ట్ ప్లాన్ చెప్పడం అలా చేస్తూ పోతున్నాను. సో నేను నమ్మకం మీద ఉన్నాను సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము నమ్మకం ఉండాలి. ఎదుటి వ్యక్తులు ఏదో అంటారని కాదు. సో ప్రోడక్ట్ ఇది బాగాలేదు, ఇలాగా ఉంటాయి, ప్రతి దాంట్లో నెగటివ్ ఉంటుంది. బట్ నేను నమ్మకం మీద ఉన్నాను. ఎందుకంటే నాకు అవకాశం వచ్చింది, వినియోగించుకుందాం, ఇందులోనే నా పొజిషన్ సాధించుకుందాం అనుకున్నాను. సో అలా చేస్తూ ఒక 100 టీం అలా అయ్యేసరికి అనుకోకుండా కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయింది సార్ నాకు. ఈ బిజినెస్ పరంగానే వేరే ప్లాన్ మీద వెళ్తే కొంచెం పడి మళ్ళీ కాల్ ఫ్రాక్చర్ అయింది. ఒక 4 months బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో కూడా సో ఇక్కడ టీం వర్క్ అని చెప్తారు కదా గురుజీ వాళ్ళు. సో అది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే నేను జాబ్ చేసేటప్పుడు ఒక 1 week, ఒక 2 days ఒక లీవ్ పెట్టి 3rd day రాకపోతే లీవ్ లాస్ ఆఫ్ పే చేసేవాళ్ళు, పేమెంట్ కట్ చేసేవాళ్ళు. బట్ అలాంటిది ఇన్నేళ్ళ సర్వీస్లో ఎక్కువ ఒక 1 week రాలేకపోతే శాలరీ ఇవ్వరు అక్కడ, అంతే కదా జాబ్లో. బట్ ఇక్కడ 4 months నేను బెడ్ మీద పడుకున్నాను సార్. సో అప్పుడు టీం వాళ్ళ గురించి వాళ్ళు పని చేసుకున్నారు. సో మన దానిలో కాంటెస్ట్ ఉంటాయి, ఆ కాంటెస్ట్ 2 విన్ అయ్యారు, దాంతోపాటు నేను విన్ అయ్యాను. సో 40,000 అమౌంట్ వచ్చింది సార్ నాకు. సో బయట లైఫ్కి దీనికి తేడా ఏంటంటే అక్కడ మనం ఉండి పని చేసేంత కాలమే డబ్బు సంపాదించగలుగుతాం సార్. సో ఇక్కడ టీం వర్క్ అనమాట. ఇప్పుడు నేను 4 నెలలు బెడ్ మీద పడుకున్నాను, 40,000 ఇన్కమ్ వచ్చింది, మొబైల్ ఫోన్ గిఫ్ట్ విన్నాను. సో అక్కడ నేను 4 నెలలు పడుకున్నప్పుడు కూడా చుట్టాలు, రిలేటివ్స్ అంటాం కదా, వచ్చిన ప్రతి వాళ్ళు నన్ను తిట్టుకుంటూనే పోయారు. సో ఏదో మంచిగా ఏసీలో కూర్చొని జాబ్ చేసుకునేవాడిని ఫెసిలిటీ మేనేజర్గా.
అంతమంది జాబ్ వదిలిపెట్టేసి ఇది నడచడానికి గ్యారంటీ ఏముంది, రేపు పొద్దున వెళ్ళిపోతే ఇలాగ అన్నీ చెప్పు అంటే నన్ను చెప్పడం నెగిటివ్ చేయడానికి చూశారు. బట్ నాకు నమ్మకం ఉంది, బిజినెస్ మీద నమ్మకం ఉంది కాబట్టి సో నేను సాధించి తీరుతా 100%. ఆ నమ్మకం మీదనే చేసుకుంటూ పోయాను. సో మెయిన్ టీం వర్క్, టీం అందరూ కలిసి పనిచేస్తున్నాం. సో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో నేను కూడా యాక్చువల్గా ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళి ఎక్కడ వెళ్ళలేదు. సో బిజినెస్ పరంగా నేను ఫ్లైట్ అంటే ఎప్పుడు ఊహించలేదు. యాక్చువల్గా ఫ్లైట్ ఇప్పటికి నేను కూడా 3 times ఎక్కాను సార్. సో ఫస్ట్ టైం March 9th ఢిల్లీకి వెళ్ళాను నేను కాంటెస్ట్ వినడం ద్వారా. ఢిల్లీ, ఆగ్రా, తాజ్మహల్ అండ్ బెంగళూరు 4 times వెళ్ళాను, గోవా వెళ్ళాను. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. సో ఇప్పుడు నేను కూడా బిగ్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. నా డ్రీమ్ కార్ గురూజీ వాళ్ళు అడుగుతారు. సో August 20కి నా డ్రీమ్ కార్ పెట్టానుకున్నాను సార్. సో బలోనో టాప్ మోడల్ కారు బుక్ చేయాలని కూడా అనుకుంటున్నాను గురూజీ వాళ్ళ ఆశీర్వాదంతో. సో థ్యాంక్ యూ సార్. సో మెయిన్ ఒకటే సార్, ఇక్కడ ఏం లేదు, గురూజీ వాళ్ళు చెప్తారు సిస్టమ్ ఫాలో అయితే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సార్. సో ప్రతి ఒక్కరు మనుషులు ఎక్కడ దొరుకుతారు ఏంటంటే ప్రతిదానికి మనం వెన్యూ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, ఫ్రైడే ట్రైనింగ్ కావచ్చు అండ్ ఇలాంటి ఫంక్షన్స్ కావచ్చు, ప్రతిదీ మిస్ అవ్వకుండా ఉంటే సో మొన్న రీసెంట్గా గురూజీ కూడా చెప్పాడు. సో మనం సిస్టమ్ ఒక గాడిదని తీసుకెళ్ళి అక్కడ నిల్చుని పెట్టినా సిస్టమ్ ఫాలో అయితే డైమండ్ అయిపోతుందని చెప్పారు రీసెంట్గా గురూజీ వాళ్ళు. సో అంత ఈజీ సార్, మన సిస్టమ్ ఫాలో అయితే మన సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. గురూజీ వాళ్ళు ఏదైతే చెప్తారో అది పాలించుకుంటూ పోతే మన సక్సెస్ అనేది వస్తుంది సార్. సో థ్యాంక్ యూ సార్. ఇదే నమ్మకం నేను ఇప్పుడు పర్ల పొజిషన్కి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అప్లయన్స్కి అండ్ డౌన్లైన్స్కి అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.